నల్గొండ జిల్లా దామరచెర్ల మండల కేంద్రంలోని స్థానిక బొడ్రాయి వద్ద ఏర్పాటు చేసిన జీవీఎం వినాయక స్టడీ హాల్ నూతన ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, స్థానిక సర్పంచ్ రేణుక పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉన్నత ఉద్యోగాల సాధన కోసం హైదరాబాదు లాంటి నగరాలకు వెళ్లకుండా ఇక్కడ స్టడీ సెంటర్ ఏర్పాటు చేయడం సంతోషదాయకమని అన్నారు. నల్గొండ జిల్లా దామరచెర్ల మండల కేంద్రంలోని స్థానిక బొడ్రాయి వద్ద ఏర్పాటు చేసిన జీవీఎం వినాయక స్టడీ హాల్ నూతన ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, స్థానిక సర్పంచ్ రేణుక పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉన్నత ఉద్యోగాల సాధన కోసం హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లకుండా ఇక్కడ స్టడీ సెంటర్ ఏర్పాటు చేయడం సంతోషదాయకమని తెలిపారు. అలా ఆధారకరమైన వాతావరణంలో ఏర్పాటు చేసిన స్టడీ సెంటర్లో ఉన్నత విద్యను అభ్యసించి నిరుద్యోగులు ఉద్యోగాలు సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రముఖ నాయకులు, యువకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంపిటిటివ్ ఎగ్జామ్కు సిద్ధమవుతున్న విద్యార్థుల కోసం స్టడీ హాల్ను అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని అన్నారు. స్టడీ హాల్ ఏర్పాటుకు కృషి చేసిన సందాల మువేష్, చంటి గణేష్లను అభినందించారు. విద్యార్థులు ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకొని కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. మెసేజ్ వస్తున్నాయి పై నీకు చూడండి ఒకసారి చూడండి. ఓకే రైట్. నమస్కారం. గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ గవర్నమెంట్ జాబ్ కోసం హైదరాబాద్ పోయి ఎన్నెన్నో ఖర్చు పెట్టి అక్కడ హైదరాబాద్లో పోయి చదువుకోకుండా ఇక్కడే ఉండి ఇక్కడే మన తక్కువ ఖర్చులో ఇక్కడే చదువుకోవచ్చు అని చెప్పేసి నీ యొక్క చిన్న ప్రయత్నం, వాళ్ళ దృష్టి అక్కడి నుంచి ఇక్కడ మళ్లించాలనే ప్రయత్నం చేసి ఇక్కడ ఇది షాప్ పెట్టినా అనమాట. స్టడీ హాల్ లాగా ఇక్కడికి వచ్చి అందరూ వచ్చి తక్కువలో చదువుకొని తక్కువనే జాబ్లు కొట్టుకోవాలని నాకు ఒక ముఖ్య గమనిక అనమాట. మరి ఇక్కడనే ఎందుకు పెట్టాలనుకున్నారు మీరు? మరి దామరచెర్ల మండల కేంద్రంలో ఎందుకు పెట్టాలనుకున్నారు మీరు? అంటే మొత్తం మిర్యాలగూడ నుంచి, మిర్యాలగూడలో లైబ్రరీలు ఉన్నాయి, స్టడీ హాల్స్ ఉన్నాయి, నల్గొండలో ఉన్నాయి, హైదరాబాద్లో ఉన్నాయి. ఇక్కడ దామరచెర్ల అక్కడికి పోయి చదువుకోకుండా ఇక్కడ లోకల్ చదువుకోవాలని చెప్పేసి నేను ఇక్కడ పెట్టేసాను. మీ క్వాలిఫికేషన్ ఏంటి? క్వాలిఫికేషన్ బీటెక్ అయిపోయింది. అంటే ఎట్లా దీని పర్పస్ ఏంది? ఎట్లా ఏమైనా సెల్ఫ్ ప్రిపరేషన్ అనమాట. గవర్నమెంట్ జాబ్కి సెల్ఫ్ ప్రిపరేషన్. ఓకే, మనం అన్ని ప్రొవైడ్ చేస్తాం. స్టడీ హాల్లో ఫ్రీ వైఫై, ఫ్రీ నెట్, ఏసీ, అన్ని క్యాబిన్స్, సపరేట్ క్యాబిన్స్ ప్రతి ఒక్కరికి. వాళ్ళు వచ్చి ఒక 10 hours చదువుకోవడానికి చెప్పి మరి నుంచి పైకి ఎదిగిన వాళ్ళు అన్న అందరూ మిడిల్ క్లాస్. హైదరాబాద్ పోతే ఒక్కొక్కరికి నెలకు వచ్చేసి 10,000 ఖర్చు వస్తుంది. అదే అక్కడ ఆ ఖర్చు చేయొద్దని చెప్పేసి నేను ఇక్కడ పెట్టేసాను అనమాట. ఒక 1000 రూపాయలు 2,000 తోటి ఇక్కడ అయిపోతుంది. లోకల్ వాళ్ళు లోకల్నే ఉండాలి, లోకల్నే చదువుకోవాలి, మా దామరచెర్ల అభివృద్ధి కావాలని చెప్పేసి నీ చిన్న ప్రయత్నం మనకు. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు క్లారిఫికేషన్ చేస్తారు వాళ్ళకి? సార్స్ని పెట్టించేసి వాళ్ళు ఏ సబ్జెక్టులో వీక్ ఉన్నారో వాళ్ళకు సపరేట్గా అవర్స్ లెక్క వాళ్ళ సార్లు ఇచ్చేసి వాళ్ళకి చెప్పిస్తారు. కేంద్రంలో శ్రీ వినాయక స్టడీ హాల్
ఓపెనింగ్కి వచ్చేసిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. దాంతోపాటు ఎంతోమంది పేద విద్యార్థులు ఉంటారు, వాళ్ళందరికీ తక్కువ ఖర్చుతోటి అందరికీ ఉపాధి కల్పించే విధంగా అందరూ అవకాశాలు వినియోగించుకోవాలని కోరుకుంటూ ఈ యొక్క హాల్ను ఉపయోగించుకోవాలి, సద్వినియోగం చేసుకోవాలని. సరే నువ్వు ఏడున్నావు తీసుకొని వస్తావు రైట్ మరి. ఈరోజు మన దామర్చర్ల సెంటర్లో బొడ్రాయి దగ్గర వినాయక స్టడీ సెంటర్ ప్రారంభోత్సవం జరిగింది. దీనికి ముఖ్యులు మన బత్తుల లక్ష్మారెడ్డి గారు, ఎమ్మెల్యే గారు అటెండ్ అయ్యారు. అదేవిధంగా వివిధ గ్రామాల నుంచి పెద్దలు, ముఖ్యులు అందరూ, యూత్ కార్యకర్తలు, యూత్ అందరూ అటెండ్ అయ్యారు. ఈ వినాయక స్టడీ సెంటర్ అనేది మన యువతకు ముందు భవిష్యత్తు సిస్టమ్ వర్క్ నేర్చుకొని ఇక్కడ స్టడీ వర్క్ వల్ల ఎంతో దూరం పోకుండా ఇక్కడే జాబులు సంపాదించుకునే దగ్గర ఇక్కడ ప్లాంట్ యాదాద్రి పవర్ ప్లాంట్ అయితేనే, మన రాశి ఫ్యాక్టరీ అయితేంది, పెన్నా ఫ్యాక్టరీ అయితేంది, ఇక్కడ మెయిన్ మన తెలంగాణలోనే మనమే ఇక్కడ జాబులు మనం కష్టపడి ఈ స్టడీ సెంటర్ సిస్టమ్ వరకు నేర్చుకొని ఫ్యూచర్లో మీ భవిష్యత్తు చాలా బాగుపడుతుంది. ప్రతి ఒక్కరూ మన దామర్చర్ల మెయిన్ సెంటర్ బొడ్రాయి దగ్గర మీరు యువత ముందుకొచ్చి ఈ స్టడీ సెంటర్ని అందరూ నేర్చుకొని సిస్టమ్ వర్క్ ఫస్ట్ కావాల్సింది ముఖ్యం. సిస్టమ్ వర్క్ డిటిపి కానీ మొత్తం నేర్చుకొని భవిష్యత్తు కోసం మనం కష్టపడితే మీకు రేపు భవిష్యత్తు మీదే. మీ జాబ్లు కంపల్సరీ గవర్నమెంట్ జాబ్లు కానీ ప్రైవేట్ సంస్థలు కానీ ఎక్కడైనా మనం ముందుకు పోగలుగుతామని నేను అందరికీ చెప్తున్నాను. నా యొక్క హృదయపూర్వక వినాయక స్టడీ సెంటర్ ఇదే ఫస్ట్ ప్రథమంగా మన దామర్చర్ల సెంటర్లో ప్రారంభించడం జరిగింది. దీన్ని చాలా ముందుకు తీసుకుపోవాలని నా వంతు నేను కృషి చేస్తాను. తప్పకుండా మీ అందరికీ నా యొక్క వందనాలు.